మనం ఏం చేస్తాం? ఎవరన్నా మనల్ని తప్పు చేసిన వాళ్ళు క్షమించమని అడిగితే, అబ్బే నేను అప్పుడే మర్చిపోయాను అంటాం. కానీ మనం చచ్చిందాకా, వాడు చచ్చిందాకా మర్చిపోం. వాడు చచ్చిందా కూడా మనం బతికుంటే మర్చిపోం. ఇది మానవ నైజం. కానీ దేవుడు అట్లాగా, ఒకసారి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నీ దోషాన్ని ఒప్పుకున్న తర్వాత, నీ అతిక్రమములు ఒప్పుకున్న తర్వాత, ఆ విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొందాను అని నువ్వు ప్రకటించిన తర్వాత మళ్ళా దాన్ని జ్ఞాపకం చేసుకోను అన్నాడు. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను, మరి ఎన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకోను అన్నాడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి జ్ఞాపకం తేవటానికి ట్రై చేసినా జ్ఞాపకానికి రావు. నిజం. ఇప్పుడు నువ్వు కడగబడ్డావు, శుద్ధీకరణ పొందావు, మారు మనసు పొందావు, సరిదిద్దుకున్నావు. ఇక దేవునికి దుఃఖం కలిగించే పనులు చేయకూడదని నిర్ణయించుకున్నావు. ఈ క్షణాన నువ్వు దేవుని ముందుకెళ్ళి, దేవా నేను పాపిని అన్నావు అనుకో, ఎవడు చెప్పాడు రా అంటాడు.